పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మన దగ్గర వాళ్ళైనా కూడా వాళ్ళు మరణిస్తే వాళ్ళ పాడె మోయడానికి చాలా మంది భయపడతారు, అనుమానపడతారు. ఒకవేళ వాళ్ళు సుముఖంగా ఉన్న ఇంట్లో వాళ్ళు అట్లాంటి పనులు ఏం చేయకు, వెళ్తే వెళ్ళావు కానీ ముందే హెచ్చరించి పంపిస్తారు. ఇక వేరే వాళ్ళ సంగతి, మనకు తెలియని వాళ్ళ సంగతి అయితే మాట్లాడాల్సిన అవసరమే లేదు. నిజంగా పాడె మోయడం అంత అశుభ సూచన? అలా మోస్తే నష్టమా, లాభమా? ఈ అంశాన్ని మనకు వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర పండితులు, మంత్రశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, అసలు అనాథ ప్రేతల సంగతి పక్కన పెడితే మన కుటుంబ సభ్యులే లేకపోతే దగ్గర వాళ్ళు, స్నేహితులు ఎవరైనా చనిపోతే పాడెం వేయడానికి చాలా ఆలోచిస్తారు. ఎందుకు? ఇది నిజంగా అశుభమా, అలా మొయ్యొద్దా, లేదా ఏంటి కారణం ఏంటి? అటువంటి నియమం ఏమీ లేదమ్మా. ఇందాక మనం ఏమనుకున్నాం అంటే ఆచారం అనుకున్నాం. కొన్ని కులాలలో కొన్ని ఆచారాలలో జీవపితృహు అంటే తల్లి తండ్రి ఉన్నటువంటి వారు శవాన్ని తాకటం కానీ, లేదా పాడె ముయ్యటం కానీ, లేదా శ్మశానంలోకి వెళ్ళడం కానీ, ఇటువంటి పనులు చేయకూడదు అనేటటువంటిది ఒక నియమం ఉంది. అదే ఆచారం. అయితే అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు, అక్కడ అత్యవసర పరిస్థితి ఉంది, మోసేవాళ్ళు ఎవరు లేరు, నేను వెళ్ళను, నా ఆచారం అని అంటే పాపం తగులుతుంది. అక్కడ చేసేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళొద్దు. ఏదో ఎచ్చుడు కోసం, 10 మంది ముందు హెప్పు కోసం ఆ పని చేయొద్దు. ఎవరూ లేరు, అప్పుడు వెళ్ళాలి. అప్పుడు దోషం ఉండదు. ఎందుకయ్యా అంటే పాడె మొయ్యటం అనేటటువంటిది దోషం కాదు, పాపం కాదు. అది ఎవరైనా కానివ్వండి, అనాథ ప్రేతమైనా కానివ్వండి, ఎవరైనా సరే వెళ్ళొచ్చు, చక్కగా పాడె మొయ్యొచ్చు, శ్మశానంలోకి వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు. ఇప్పుడు కాశీ వెళ్తున్నాం, కాశీ మహాశ్మశానం, అక్కడ ఎవరెవరివో వాళ్ళు ఎవరెవరో మోస్తూ ఉంటారు. అయితే కాశీ ఏంటయ్యా అంటే అది పుణ్యభూమి కాబట్టి అక్కడ మనం ఏం చేసినా పుణ్యమే వస్తుంది, పాపం అనేటటువంటిది రాదు. కానీ ఇక్కడ ఇంకోటి కూడా ఏంటయ్యా అంటే ఈ కార్యక్రమానికి పాపము దోషము అనేది ఉండదు. చాలామంది పాపం తగులుతుంది, దోషం తగులుతుంది. ఏమీ పాపము కానీ దోషము కానీ మోసినా ఒకటే, మొయ్యకపోయినా ఒకటే. మోస్తావు, పుణ్యం మాత్రం వస్తుంది. ఎందుకయ్యా అంటే ఒక జీవుడు వెళ్ళడానికి, వాడు మోక్షాన్ని సాధించేయాలి అంటే ఏం చేయాలి? వాడిని పూడ్చిపెట్టడము, వాడిని దహనం చేయడం, ఏదో చేయాలి, శ్మశానానికి తీసుకెళ్ళాలి. అక్కడి దాకా చేర్చినటువంటి నీకు పుణ్యం కలుగుతుంది. ఈ పుణ్యం వల్ల ఏమవుతుంది? రేపొద్దున నువ్వు పోతే నిన్ను మోయడానికి నలుగురు వస్తారు. లేదనుకోండి, ఆ ఇనప బండిలో పెట్టి కూర్చోబెట్టి భగవద్గీత పెట్టి నిన్ను కూడా లాగేస్తారు. గురువుగారు, ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం. మీరు తల్లిదండ్రులు ఉండి అక్కడ ఆ శవాన్ని మోయడానికి ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఎచ్చులకు వెళ్ళి మొయ్యొద్దు అని అన్నారు కదా. మనం చాలా మందిని చూస్తాం, సెలబ్రిటీస్ ఎవరైనా చనిపోతే, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ చనిపోతే, ఏదో మాకు చాలా దగ్గర అని చూపించడానికి చాలా మంది వెళ్ళి మోస్తూ ఉంటారు. వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, అక్కడ మోయడానికి తోసుకునే అంత మంది కూడా ఉంటారు, మేము మోస్తామంటే మేము. మరి వాళ్ళకి దోషం అంటుతుందా? ఏమీ ఉండదు. నేను చెప్పాను కదా, దీనికి దోషం ఉండదమ్మా. పాడె మొయ్యడానికి దీనికి దోషం పాపం అనేది ఏమీ ఉండదు. పాపము దోషం ఉండదు. ఇంకా పుణ్యం ఎంత కావాలంటే అంత పుణ్యం వస్తుంది. అసలు ఈ విషయంలో దోషము పాపం అనేది లేదు. ఏ సందేహం అవసరం లేదు. వెళ్ళొచ్చు, ఎవరైనా మొయ్యొచ్చు. మోసేవాళ్ళు ఉన్నారు, మనకి బాగా కావలసిన వాళ్ళు అనుకోండి, మోసేవాళ్ళు ఉన్నా సరే వాళ్ళ మీద ఉన్నటువంటి మక్కువతోటి ఆ ప్రేమ చంపుకోలేక మోస్తే దానికి తప్పు లేదు. దీన్ని మనం ఇప్పుడు దహోత్రుడు అని ఉంటాడు, దహోత్రుడు అంటారు. అంటే ఎవరు? ఒక వ్యక్తికి కొడుకులు పుట్టలేదు, కూతురే పుట్టింది. కూతురికి పెళ్ళయింది, అల్లుడు ఉన్నాడు. అల్లుడికి కూతురికి పుట్టినటువంటి మనవడు ఎవడైతే ఉన్నాడో వాడు దహోత్రుడు అవుతాడు. వాడికి తలకొరువు పెట్టే అధికారం ఉంది. వాడికి తల్లిదండ్రి ఉన్నా సరే అమ్మమ్మకి తాతయ్యకి తలకొరువు పెట్టచ్చు. మరి అప్పుడు దోషం కాదా? ఇప్పుడు ఎప్పుడైతే తల్లిదండ్రులు ఉన్నవాడు ముట్టుకోకూడదు అని మనం చెప్పాం, అదే శాస్త్రం, అదే ఆచారం, అదే కులమత వ్యవస్థ దహోత్రుడు చేయొచ్చు అన్నాడు. అదే లేదు, అసలు కూతురు కూడా లేదు, అన్నదమ్ముల పిల్లలు ఉంటారు, తమ్ముడు భార్య లేదా అన్నగారు భార్య ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా చేసే అధికారం ఉంటుంది. ఎవరైనా చెయ్యొచ్చు. చెయ్యకూడదనేటటువంటి నియమం ఏమీ లేదు. మనం ఏదో వెళ్తున్నాం, ఎవరో వెళ్తున్నారు, వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు అనుకోండి, మొయ్యొచ్చు. దానికి అసలు నేను మొయ్యనంటే నీకు పాపం పట్టు అంటే దాన్ని ఒక అంటరానితనంగా చూస్తే, ఎప్పుడైతే దాన్ని నువ్వు పాపంగా చూస్తావు అప్పుడు పాపం అంటుకుంటుంది తప్ప, లేకపోతే నీకు పాపము దోషము అంటుకోదు. అంతటి పవిత్రం. ఇప్పుడు దైవకార్యం కన్నా పితృకార్యం విన్నా. ఒక అనాథ ప్రేత శవానికి చేసేటటువంటి ఇటువంటి సహకారం, ఇటువంటి పని ఏదైతే ఉంటుందో అది అఖండమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. పెద్ద పెద్ద యాగాలు చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది.
కాబట్టి ఎవరు భయభ్రాంతులు పడాల్సిన అవసరం లేదు. చక్కగా ఆ పాడె మొయ్యొచ్చు, వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ ఎదుటి వాళ్ళు ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు ఎందుకంటే అమ్మ పెద్దలు మనకి ఆచారాన్ని ఎందుకు పెట్టారో మనకు తెలియదు. వాళ్ళు ఒక ఆచారాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి, ఆ ఆచారాన్ని పాటిస్తూ మనం ఉన్నాం కాబట్టి, తల్లి తండ్రి ఉన్నటువంటి వాళ్ళు అవకాశాన్ని బట్టి, అక్కడ ఎవరూ లేరు, నేను పట్టనంటే అప్పుడు పడుకుంది పాపం, శుభ్రంగా వెళ్ళొచ్చు, చక్కగా పట్టుకోవచ్చు, మొయ్యొచ్చు, చెయ్యొచ్చు. కాబట్టి ఆ పని చక్కగా చేసుకోవచ్చు, దోషం. ధన్యవాదాలు.